ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిలా మారింది. ఎండ, వేడి గాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. కోస్తాతో పాటుగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో ఎండ, వేడి గాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 46 మండలాల్లో వేడి గాలులు తీవ్రంగా వీస్తాయని, 29 మండలాల్లో వేడి గాలులు వీస్తాయని అంచనా వేశారు. రేపు 54 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 15 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నిన్న పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2 డిగ్రీలు, కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఏకంగా 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొరివన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు, పశుకాపరులు చెట్ల కింద ఉండకూడదని, అలాగే ఎండ తీవ్రతను గమనించి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని అంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా టోపీ, రుమాలు ధరించాలని తెలిపారు. ప్రజలు తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పొలాలు, ఆరుబయట పనిచేసేవారు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని కర్నూలు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, కర్నూలు జిల్లాలో ఉన్న వేడి ఉష్ణోగ్రతల గురించి అప్డేట్స్ తెలియజేయండి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధాన రహదారులన్నీ కూడా నిప్పుల కొలిమిని కనిపిస్తున్నాయి. జనం బయటికి రావాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రద్దీ ప్రాంతాలు కూడా కర్ఫ్యూను తలపిస్తున్నాయి. జనాలు ఎవరు కూడా మిట్ట మధ్యాహ్నం బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ జిల్లా అధికారులు సూచిస్తా ఉన్నారు. ఏదైతే నిన్నటి రోజున ప్రధానంగా కర్నూలు జిల్లాలో దాదాపు 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 46 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా తలకు టోపీ గానీ, గొడుగు గానీ తీసుకొని వెళ్ళాలి. వెంట ఖచ్చితంగా మంచినీళ్ళ బాటిల్ అనేది పెట్టుకోవాలి. సాధారణంగా బయటకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఈ మంచినీళ్ళ బాటిళ్లతో పాటు ఓఆర్ఎస్ కూడా వెంట పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా బాడీ డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. కొంతమేర ఎండ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంటుంది. మరోవైపు అకాల వర్షాలు, పిడుగులతో కూడినటువంటి వర్షాల కారణంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు అయితే ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు ఒక రైతుకు చెందినటువంటి 2 ఎద్దులు కూడా మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఒకవైపు అకాల వర్షం కారణంగా చేతికొచ్చినటువంటి పంట పూర్తిగా పాడైపోయింది. మరోవైపు ఈ పిడుగుపాటు కారణంగా తనకున్నటువంటి మూగజీవాలు కూడా మృతి చెందని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రకంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భిన్న వాతావరణం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మునిపెన్నడూ లేని విధంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఈ ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. ఒకసారిగా ఉక్కపోతకు
తట్టుకోలేక వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వయసు పైబడిన వాళ్ళు, ముసలి వాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ ఎండ వేడి కారణంగా ఇబ్బందుల పాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఖచ్చితంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలి తప్ప మధ్యాహ్నం పూట ఖచ్చితంగా 11:30, 12 ప్రాంతం నుంచి 3 గంటల ప్రాంతం వరకు కూడా ఎవరు బయట తిరగకపోవడమే మంచిదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే దాదాపు 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అవుతున్న నేపథ్యంలో ఆ పెద్దలు, ముసలి వాళ్ళు, తర్వాత విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఖచ్చితంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఎండ వేడి కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలను బయటికి ఈ ఎండకి బయటికి రాకుండా చూసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ ఎండ వేడి కారణంగా నిన్నటి రోజున మనం చూసుకోవచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా బ్లాక్ క్యాట్ కమాండో ఈ ఎండ వేడి కారణంగా ఒకసారిగా సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే రకంగానే అటు బ్లాక్ క్యాట్ కమాండో అంటేనే వాళ్ళ బాడీ కూడా దృఢంగా ఉంటుంది, వాళ్ళు తినే ఆహారం కూడా పౌష్టికాహారం కూడా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ళే ఈ ఎండ వేడి కారణంగా సొమ్మసిల్లి పడిపోయిన నేపథ్యంలో మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఇంకా ఏ రకంగా ఉంటుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో పలు వీడియోలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే బాణుడి ప్రతాపంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులంతా కూడా ఉక్కిరి బిక్కిరి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మురళి.